హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆంధ్ర టీవీ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూయర్స్ ఆల్సో. సో మనకైతే ఇప్పుడు లేటెస్ట్‌గా ఒక నోటిఫికేషన్‌తో అయితే మీ ముందుకొచ్చామండి. సో ఇప్పటి వరకు అయితే మనకు మన ఆంధ్రప్రదేశ్‌లో ఏవైతే హెల్త్ అండ్ మెడికల్ డిపార్ట్‌మెంట్ నుంచి ఏవైతే పోస్టులు పడ్డాయో, సో వాళ్ళందరికీ ఇంకొక పెద్ద గుడ్ న్యూస్ ఏంటంటే అండి, మనకి అదే ఆంధ్రప్రదేశ్ మెడికల్ డిపార్ట్‌మెంట్ నుంచి అంటే వైద్య విజ్ఞాన పరిషత్ నుంచి మనకి ఇప్పుడు కొత్తగా రెండో నోటిఫికేషన్‌లయితే వస్తున్నాయి. ప్రతి జిల్లాకు సంబంధించి గూడా ఇప్పుడు వదులుతున్నారు. సో, ఎవరైతే అంటే ఆ పోస్ట్‌లకి అప్లై చేసుకోకున్న అంటే ఒకవేళ మిస్ అయినోళ్ళు గాని, లేదా దానికి మనకు క్వాలిఫికేషన్ సరిపోలేదు. అంటే దాంట్లో మన జాబ్ క్వాలిఫికేషన్ లేదు. మనకు తగిన జాబ్ లేదనుకున్న వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్‌లో అయితే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక మనం ఆ నోటిఫికేషన్‌లోకి ఇప్పుడు వెళ్ళబోయే ముందుగా అంటే ఏ జిల్లాకి ముందు ఇచ్చారో ఏంటనేది అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే అంతకంటే ముందు మనకి 2 జిల్లాలకైతే మనకు ఆల్రెడీ ముందుగా ఈ వైద్య విధాన పరిషత్‌లో మనకి నోటిఫికేషన్ అయితే వదిలారు. ఒకటి కర్నూలు డిస్ట్రిక్ట్‌ది అలాగే వదిలారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ చిత్తూరు జిల్లాది కూడా సేమ్ అలాగే మనకి వైద్య విధాన పరిషత్‌లోనే వదిలారు. సో, ఇప్పుడు లేటెస్ట్‌గా ఈ నేను చెప్పబోయే జిల్లాకొచ్చేసి కొత్తగా అంటే రెండో నోటిఫికేషన్ వదిలారు. అంటే హెల్త్ మెడికల్ డిపార్ట్‌మెంట్ ఆ డిపార్ట్‌మెంట్ వేరు. అండ్ ఈ డిపార్ట్‌మెంట్ వైద్య విధాన పరిషత్ ఈ డిపార్ట్‌మెంట్ వేరు. సో, ఇది ఈ యొక్క మరి ఇది ఏ జిల్లాకు సంబంధించింది? అక్కడ ఏమేం పోస్టులు ఖాళీగున్నాయి? ఎన్ని పోస్టులు ఖాళీగున్నాయి? దాని యొక్క సాలరీ, దాని యొక్క అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇక అంతకంటే ముందుగా మన ఛానెల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే కింద డిస్క్రిప్షన్‌లో మన టిక్ టాప్ అండ్ హలో యాప్ ఐడీనైతే ఖచ్చితంగా మీరు ఫాలో చేయండి. అక్కడ కూడా మన ఛానెల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను. సో, ఇక లేట్ చేయకుండా మన టాపిక్‌లోకెళ్దాం. ఇది ఫ్రెండ్స్ మనకి అయితే ఇదొచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఏబీవీపీ గుంటూరు డిస్ట్రిక్ట్ నుంచి ఇది మనకైతే ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మనకి రావడం జరిగింది. సో, యాస్ పర్ ద జిఓ ఎంఎస్ నంబర్ 60 హెచ్ఎం అండ్ వెల్ఫేర్ హెచ్ఎం అండ్ ఎఫ్‌డబ్ల్యూ వాళ్ళు గూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. సో, దీంట్లో వచ్చేసి మనకి నోటిఫికేషన్ ఫర్ రిక్వైర్మెంట్ ఆఫ్ ద స్టాఫ్ నర్స్, అలాగే ఫార్మసిస్ట్, అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్ ఆన్ కాంట్రాక్ట్ బేస్ అండ్ వచ్చేసి రేడియోగ్రాఫర్ అండ్ స్టాటిషియన్ స్టాటిస్టిషియన్స్, నర్సింగ్, ఆర్డర్లీ ఆన్ ఔట్‌సోర్సింగ్ బేసిస్. సో, ఇదండి. అయితే మనకి ఇక్కడ ఆహ్, రేడియోగ్రాఫర్ అండ్ బయోస్టేషన్స్ అలాగే నర్సింగ్ ఆర్డర్‌లు కూడా ఇచ్చారు. ఇదొక మంచి థింగ్ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే గుంటూరు జిల్లాలో నర్సింగ్ ఆర్డర్‌లు లేవని బాధపడ్డారో, ఎవరైతే వెయిట్ చేసారో ఆ పోస్ట్‌ల కోసం ఇప్పుడు వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చండి. ఇది ఓన్లీ 10థ్ తరగతితోనే ఉంటుంది. అండ్ రేడియోగ్రాఫర్ కూడా మీకు ఇంటర్ అర్హతతోనే ఉంటుంది. ఆ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడైతే మనం చూసుకుందాము. So the government has issued order to recruit to staff or nurse or pharmacist grade 2, lab technician grade 2 on contract basis and radiographer, biostatisticians, nursing orderly ప్యూర్లీ అవుట్‌సోర్సింగ్ అండి. సో ఇది ప్రతి దాంట్లో వాళ్ళు చెప్తూనే ఉన్నారు కాబట్టి పెద్ద ఇది ఏం లేదు. సో అండ్ వచ్చేసి దీనికి ఎగ్జామ్ ఫీజ్ గూడా ఉంటుందండి. మీరు ఖచ్చితంగా ఎగ్జామ్ ఫీజ్ గూడా ఉంటుంది. డీడీ తీయాలి. అండ్ దీంట్లో ఒక మంచి థింగ్ ఏందంటే మీకు ఆహ్, రి రిజిస్టర్ పోస్ట్ ద్వారా గూడా పోస్ట్ చేయొచ్చంట మీ యొక్క అప్లికేషన్‌లు ఆ యొక్క డిస్ట్రిక్ట్‌కి సంబంధించిన అడ్రెస్ అయితే ఇచ్చారు దానికి. సో, అది మనం చూద్దాము. సో, పోస్టులయితే స్టాఫ్ నర్స్ 31 పోస్టులున్నాయి. 34,000 సాలరీ ఉంటుంది. కాంట్రాక్ట్ బేసు. ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 4 పోస్టులున్నాయి. 28,000 సాలరీ ఉంటుంది. ఇది కూడా కాంట్రాక్ట్ బేసు. ఇక ల్యాబ్ టెక్నీషియన్ ఒక పోస్ట్ ఉంది. 28,000 సాలరీ ఉంటుంది. ఇది కాంట్రాక్ట్ బేసు. ఇక బయో స్టాటిస్టిషియన్స్ వచ్చేసి ఒకటుంది. దీనికి 17,500 సాలరీ ఉంటుంది. ఇక రేడియోగ్రాఫర్ ఒక పోస్ట్ ఉంది. దీనికి 17,500 సాలరీ ఉంటుంది. ఇక అలాగే నర్సింగ్ ఆర్డర్‌లీ 27 పోస్టులున్నాయి. 12,000 సాలరీ ఉంటుంది. సో, ఇదండి. ఇంకా ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్‌కొస్తే మనం స్టాఫ్ నర్స్‌కి జీఎన్ఎం, జీఎన్ఎం కోర్సు, బీఎస్సీ నర్సింగ్ కోర్సు ఇన్ ఏపీ గవర్నమెంట్ ఆర్ ఏపీ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ మస్ట్ హావ్ రిజిస్టర్డ్ విత్ ఆంధ్రప్రదేశ్ నర్సింగ్ కౌన్సిల్ విత్ అప్ టు రెన్యువల్ డేట్. సో, అంటే మనకి ఈ రోజు డేట్ వరకు మనమైతే ఖచ్చితంగా రెన్యువల్ అయ్యి ఉండాలంట మీరు. సో, అదైతే కన్ఫర్మ్‌గా చూసుకోండి. కౌన్సిల్ బోర్డ్‌లో గనక మీరు రిజిస్టర్ కాకపోతే మీ యొక్క అప్లికేషన్ వేస్టు. మీరు అంటే మీరు ఏ జాబ్ కోసం అయితే వేచి చూస్తున్నారో ఆ జాబ్ పోయినట్లే ఇంకా దాని మీద ఆశలు వదులుకోవాల్సొస్తుంది మనకి. సో, బీ కేర్‌ఫుల్ ఫర్ ఎవ్రీవన్ అప్లికేషన్ ఫిల్లింగ్ చేసేటప్పుడు. సో, అండ్ అట్ ది సేమ్ టైమ్
ఈ యొక్క కౌన్సిల్‌లో ఖచ్చితంగా రిజిస్టర్ అయితే అయ్యి ఉండాలి. కాకపోతే అవ్వండి. అండ్ ల్యాబ్ టెక్నీషియన్ ఎస్ఎస్‌సి డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ డీఎంఎల్టీ వొకేషనల్ కోర్సు అండ్ 2 ఇయర్స్ ఇంటర్మీడియేట్ 1 year clinical training in selected hospitals or completed 1 year apprenticeship training in identify hospitals and awarded apprenticeship completion certificate by the Board of Apprenticeship Training GOI Southern Region Chennai or BSc Medical Lab Technology or BSc with BZDC in first class, BSc Life Science in first class with PG Diploma in Medical Lab Technology issued by the NIMS Hyderabad SV SWIMS Tirupati రిజిస్టర్డ్ విత్ ఏపీ పారామెడికల్ బోర్డ్ కౌన్సిల్. ఇది కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరు ల్యాబ్ టెక్నీషియన్ గాని, ఫార్మసిస్ట్ గాని, స్టాఫ్ నర్సులు గాని ఖచ్చితంగా మీరు ఆ యొక్క సంబంధిత కౌన్సిల్ బోర్డ్‌లో అయితే ఖచ్చితంగా రిజిస్టర్ అయ్యి ఉండాలి. లేకపోతే మీ యొక్క అప్లికేషన్ అనేది తీసుకోబడదు. ఇక ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 డి ఫార్మసీ ఆర్ బి ఫార్మసీ, ఎం ఫార్మసీ కోర్స్ ఇన్ ఏపీ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ ఇన్‌స్టిట్యూషన్స్ మస్ట్ హావ్ రిజిస్టర్డ్ విత్ ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ కౌన్సిల్ విత్ టు అప్ టు డేట్ రెన్యువల్. సో ఇది ఇక రేడియోగ్రాఫర్ వచ్చేసి ఇంటర్మీడియట్ విత్ 1 ఇయర్ సర్టిఫైడ్ రేడియోగ్రఫీ అసిస్టెంట్ కోర్స్ సిఆర్ఏ రికగ్నైజ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ. ఇక బయో స్టాటిస్టిషియన్స్ వచ్చేసి బిఏ మ్యాథ్స్ ఎకనామిక్స్, బీఎస్సీ మ్యాథ్స్ విత్ స్టాటిక్స్ ఆర్ బీఎస్సీ స్టాటిక్స్ ఆఫ్ ఎనీ యూనివర్సిటీ రికగ్నైజ్డ్ బై ద యూజీసీ. సో వీళ్ళు డిగ్రీ వాళ్ళు కూడా నాకు తెలుసు అనుకుంటా అండి. ఇది డిగ్రీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు అనుకుంటా. ఇది ఒకసారి చూసుకోండి. అండ్ నర్సింగ్ ఆర్డర్లీ 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ విత్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఇన్స్టిట్యూట్. నర్సింగ్ ఆర్డర్లీ అంటే ఇది 10th బేస్ మీద ఉంటాయండి ఇవి. దీంట్లో అయితే మీకు 10th క్లాస్ బేసే ఉంది. బట్ అట్ ది సేమ్ టైమ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలని అంటున్నారు. సో అదొకసారి చెక్ చేసుకోండి. ఇక సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి సర్వీసింగ్ వెయిటేజ్ సర్టేరీ అగ్రిటెడ్ ఆఫ్ మార్క్స్ ఆబ్టైన్డ్ ఇన్ ఆల్ ద ఇయర్స్ ఇన్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ 75% ఉంటుంది. ఇక వెయిటేజ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ గవర్నమెంట్ సర్వీస్ ఇంక్లూడింగ్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ సర్వీస్ అప్ టు 15 మార్క్స్. అయితే 2.5 మార్క్స్ వచ్చేసి ట్రైబల్ ఏరియాస్ ఇన్ 6 మంత్స్కి ఉంటుంది. ఇక రూరల్ ఏరియాలో వచ్చేసి 2.0 మార్క్స్ అంటే 6 మంత్స్కి. ఇక అర్బన్ ఏరియాలో వచ్చేసి 1 మార్క్ ఉంటుంది ఫర్ 6 మంత్స్కి. ఇక వెయిటేజ్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ సిన్స్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ అప్ టు 10 మార్క్స్ ఉంటుంది. అంటే మన ఇయర్ ఆఫ్ పాసింగ్ని బట్టి 1 ఇయర్‌కి ఒక మార్క్ చొప్పున కలిపి మీకు యాడ్ చేస్తారు. సో అది. ఇక కండిషన్స్ అండ్ అపాయింట్‌మెంట్. సో ఇదంతా మీరు క్లియర్‌గా ఇక్కడ చదువుకోవచ్చు. బట్ ఇక్కడ ఒకటైతే చూడండి. ఆల్ ద రిక్రూట్‌మెంట్ క్యాండిడేట్స్ షల్ మెయింటైన్ బెనిఫిట్ హెడ్ క్వార్టర్స్. సో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో, రిక్రూట్‌మెంట్ అయ్యి ఉంటారో వాళ్ళందరూ హెడ్ క్వార్టర్స్ యొక్క బెనిఫిట్స్‌ని మెయింటైన్ అదే వాళ్ళకి కూడా అమలవుతాయని చెప్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైమ్ సెల్ విత్ మీకు అగ్రీమెంట్ పేపర్ మీద కూడా రాసి ఇస్తారు మీకు అథారిటీ స్టాంప్ మీద. మీ కాంట్రాక్ట్ బేస్ అయితే కాంట్రాక్ట్ బేస్, అవుట్‌సోర్సింగ్ అయితే అవుట్‌సోర్సింగ్. సో అది. ఇక వచ్చేసి డిబ్రిమెంట్ డిసిషన్ ఈజ్ ఫైనల్. సో ఇదంతా అవసరం లేదు. ఇక గైడ్‌లైన్స్ అండ్ ఇన్‌స్ట్రక్షన్ ఫర్ ఫిల్లింగ్ అప్ ఆఫ్ అప్లికేషన్. సో ద ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ షుడ్ బి సబ్మిటెడ్ త్రూ రిజిస్టర్ పోస్ట్ విత్ ఏసీకే డ్యూ ఆర్ బై వే ఆఫ్ డ్రాప్ బాక్స్ అవైలబుల్ అట్ DCH APVVP Guntur. Duly enclose the following certificate along with application fees by way of demand draft. సో ఇదండి వాళ్ళు చెప్తున్నారు. ఒకవేళ మీరు పోస్ట్ కావాలంటే పోస్ట్ కూడా చేయొచ్చు. రిజిస్టర్ పోస్ట్ ఒకవేళ ఎక్కడైనా దూరంగా ఉన్న వాళ్ళు. సో అట్ ది సేమ్ టైమ్ ఎగ్జామ్ ఫీజ్ అయితే డీడీ ఫీజ్ అయితే ఉంటుంది. ఆ డీడీ కూడా తీయాలని చెప్తున్నారు. అది కూడా 29వ తేదీ ఈ రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. 27 జూలై సాయంత్రం 5 గంటల లోపు అయిపోతుంది. సో అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అది. సో ద అప్లికేషన్ వితౌట్ సిగ్నేచర్ ద అప్లికెంట్ ఆర్ వితౌట్ ఎనీ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎన్‌క్లోజర్ విల్ బి సమ్మర్‌లీ రిజెక్టెడ్ అండి. ఖచ్చితంగా మీ యొక్క అప్లికేషన్‌లో మీ యొక్క సిగ్నేచర్ ఉండాలి. అండ్ కింద ఏవైతే వాళ్ళు ఫాలోయింగ్ ఇచ్చారో ఆ ఫాలోయింగ్ ఆర్డర్ వైస్ ఉండాలి. లేకపోతే మీ యొక్క అప్లికేషన్ రిజెక్ట్ అవ్వబడుతుందంట. సో ఎస్ఎస్‌సి ఈక్వివలెంట్ ఎగ్జామినేషన్ మార్క్స్ మేము ఖచ్చితంగా ఉండాలి. సో ఇంటర్మీడియేట్ 10+2 ఎగ్జామినేషన్ మార్క్స్ మేము క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్, మార్క్స్ మెమోస్ ఆఫ్ ఆల్ ద ఇయర్స్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, రిజిస్ట్రేషన్ అండ్ రెన్యువల్ సర్టిఫికేట్ ఆఫ్ రెస్పెక్టివ్ కౌన్సిల్ ఇంటర్న్‌షిప్ సర్టిఫికేట్ ఇఫ్ ఎనీ అప్లికేబుల్, లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై ద తహసీల్దార్ ఎంఆర్ఓ కన్సిడర్ స్టడీ సర్టిఫికేట్ ఫర్ ద ఇయర్స్ ఫ్రమ్ 4th క్లాస్ టు 10th క్లాస్ ఇన్ కేస్ ఆఫ్ ప్రైవేట్ స్టడీ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఫ్రమ్ ద
తహసీల్దార్ ఎంఆర్ఓ కన్సిడర్డ్ ఫర్ ద అబోవ్ పీరియడ్ 4th to 10th క్లాస్ స్టడీ సర్టిఫికేట్. PH certificate, Sadhuram certificate in respect of candidates claiming reservations under PH quota. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే స్పోర్ట్స్ సర్టిఫికేట్ కూడా ఇవ్వాలి. స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్లైమింగ్ అండర్ స్పోర్ట్స్ కోటా. ఇక రిలవెంట్ సర్టిఫికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ క్లైమింగ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా. ఇక వన్ ఫోటోగ్రఫీ డ్యూలీ పేస్టెడ్ ఆన్ ద అప్లికేషన్ ఫ్రమ్ విత్ సెల్ఫ్ attestation. So copy of appointment order and service certificate for in service candidates who are working on contact service with government under medical and health department should produce service certificate from considered officer duly counter signatured by the considered DM and HO. సో ఇదండి, ఒకవేళ ఎవరైనా అక్కడ అంటే కాంటాక్ట్ సో అదండి ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ కానీ అవుట్సోర్సింగ్లో కానీ పనిచేస్తుంటారో వాళ్ళైతే ఆ యొక్క ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ను కూడా డిఎం అండ్ హెచ్ఓ ఆఫీసర్ సైన్ తీసుకొని అక్కడ వెళ్ళి మీరు ఆ యొక్క కాపీని ఆర్డర్ ఇవ్వచ్చు అక్కడ. సో అది ఇక అప్లికేషన్ ఫీజు అయితే మీకు 300 రూపాయలు ఉంటుంది ఫర్ ఓసీ బీసీ వాళ్ళకి. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 100 రూపీస్ ఉంటుంది. ది అప్లికేషన్ ఫీజ్ షుడ్ బి పేడ్ బై ద వేట్ ఆఫ్ డిమాండ్ డ్రాఫ్ట్ ఫ్రమ్ ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్ ఇన్ ఫేవర్ ఆఫ్ డిసిహెచ్ఎస్ ఏపీవివిపి గుంటూరు పేయబుల్ అట్ గుంటూరు. ఈ యొక్క పేరు మీద మీరు ఆ యొక్క డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయాల్సి ఉంటుందంట. సో ఇక ఏజ్ వచ్చేసి ఓసీకి 42 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ బీసీకి 47 ఇయర్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి 50 ఇయర్స్. ఇక రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ విల్ అప్లై యాజ్ పర్ ఏపీ స్టేట్ గవర్నమెంట్. సో ఇంకా రెమ్యునేషన్ యాజ్ పర్ జీవో N64 హెచ్ఎం అండ్ ఎఫ్డబ్ల్యూ A1 డిపార్ట్మెంట్ 10/06/2020. సెలక్షన్ ప్రాసెస్ ప్యూర్లీ ఆన్ మెరిట్ అండ్ ఫాలో ద రూల్స్ ఆఫ్ రిజర్వేషన్స్. సో ఇదండి గుంటూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషను. సో ఇక దీని యొక్క అప్లికేషన్ కూడా మనం చూద్దాము కావాలంటే. అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇదండి ఈ యొక్క గుంటూరు జిల్లాకి సంబంధించిన ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ యొక్క అప్లికేషన్ ఇది. సో సేమ్ అంటే మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఎట్లా ఇచ్చారో అట్లానే ఉంటుంది. బట్ కొన్ని కాలమ్స్ ఏమైనా డిఫరెంట్గా ఉండొచ్చేమో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్టాఫ్ నర్స్ అండ్ ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 పోస్ట్, ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అండ్ కాంట్రాక్ట్ బేసిస్ అండ్ రేడియోగ్రాఫర్ అండ్ అవుట్సోర్సింగ్ అండ్ నర్సింగ్ ఆర్డర్లీ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్. సో అప్లికేషన్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్, ఇక్కడ రిజిస్టర్ నెంబర్ అయితే మీరైతే ఏం వేయొద్దండి ఇక్కడ. సో ఇక్కడ పోస్ట్ ఫర్ విచ్ అప్లికేషన్ మోడ్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది అక్కడ ఇవ్వాలి. ఇక నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, నేమ్ ఆఫ్ ద ఫాదరు, నేమ్ ఆఫ్ ద మదరు, నేమ్ ఆఫ్ హస్బెండ్ అండ్ వైఫ్, హస్బెండ్ ఆర్ వైఫ్, జెండర్ మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, సోషల్ స్టేటస్, వెదర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇఫ్ ప్లీజ్ మెన్షన్ కేటగిరీ. అంటే ఒకవేళ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయ్యి ఉంటే ఇక్కడ ఎస్ చేసి ఇక్కడ మీది ఏదైతే అది ఉంటే అది. సో వెదర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే వాళ్ళు. ఇక డీటెయిల్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఇక్కడ 4th to 10th వరకు. ఇక స్టడీ సర్టిఫికేట్ ఫ్రమ్ 4th to 10th కంపల్సరీ ఉండాలంట, లేకపోతే నాన్ లోకల్ కింద కన్సిడర్ చేస్తారు. ఇక ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ మీ యొక్క క్వాలిఫికేషన్ అంటే మీ యొక్క పోస్ట్ని బట్టి ఏమేమి ఉన్నాయో దానికి సంబంధించిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇవ్వాలి ఇక్కడ. సో ఇక ఫైనల్లీ అడ్రస్ పర్టికులర్లీ. సో ఇక్కడ మీ యొక్క నేము, ఫాదర్ నేము, మీ మొబైల్ నెంబర్ అన్నీ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు సెలెక్ట్ అయిన తర్వాత మీకు అక్కడ పోస్ట్ కానీ అంటే పోస్ట్ ద్వారా కానీ లేదంటే మీకు కాల్ ద్వారా కానీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో దానికోసం ఇక డిక్లరేషన్ ఫాము. సో ఇదండి ఇక మీ నేము అండ్ సిగ్నేచర్ కంపల్సరీ షుడ్ అండ్ మస్ట్ కంపల్సరీ సిగ్నేచర్ అయితే ఖచ్చితంగా ఉండాలి. సో ఇది మీ యొక్క గుంటూరు జిల్లాకు సంబంధించిన నోటిఫికేషన్. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మన యొక్క హలో యాప్ అండ్ టిక్ టాక్ ఐడిని కూడా ఫాలో అవ్వండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.